తిరుమల కొండపై వెంకటేశ్వర స్వామి ఎలా వెలిశాడు? వరాహస్వామి దర్శనము చేసుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామి దర్శనం ఎందుకు చేసుకోవాలి? వరాహస్వామి దర్శనం మొదటిగా ఎందుకు చేసుకోవాలి? అలాగే వెంకటేశ్వర స్వామి భూలోకంలో ఉన్న పద్మావతి అమ్మవారిని ఎలా వివాహం చేసుకున్నాడు? ఈ వివరాలు అన్నీ ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మొదటిగా తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందుకు వెలిశాడంటే దీనికి సంబంధించిన పురాణ కథ ఇలా ఉంది. ఒకసారి వైకుంఠంలో మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గర జరిగిన సంఘటనతో విరాహించుకొని భూలోకానికి వచ్చి కౌలాపురంలో తపస్సు చేసింది. ఆమె విరాహాన్ని తట్టుకోలేని విష్ణుమూర్తి కూడా భూలోకానికి వచ్చి వరాహస్వామి ఆశ్రయం పొంది వెంకటాచల పర్వతం అంటే తిరుమల కొండపై నివసించసాగాడు. ఈ కొండ ప్రాంతం వరాహస్వామి క్షేత్రం. విష్ణువు ఆయనను ప్రార్థించగా వరాహస్వామి ఇలా వరమిచ్చాడు. కలియుగమంత నీవు ఈ కొండపై నివసించి భక్తులను కాపాడాలి. అందుకే శ్రీనివాసుడు అక్కడ శ్రీనివాసుడిగా వెలిశాడు. తర్వాత విష్ణుమూర్తి ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవిని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహ ఖర్చుల కోసం కుబేరు నుండి అప్పు తీసుకున్నాడు. భక్తులు ఇచ్చే కానుకలు ఆ అప్పు తీర్చడానికేనని నమ్మకం. కలియుగంలో మనుషులు సులభంగా దర్శించుకోగలిగేలా కరుణతో స్వామి అక్కడే ఉండాలని సంకల్పించి కలియుగాంతం వరకు తిరుమలలోనే ఉంటాను అని వరమిచ్చాడు. అందుకే తిరుమల కొండపై లక్ష్మీ విరాహం వల్ల భూలోకానికి రావడం, వరాహస్వామి వరం వల్ల అక్కడే నివాసం ఉండటం, భక్తులను కలియుగంలో రక్షించాలని సంకల్పం. ఈ కారణం వల్లే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై వెలిశాడు అని పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి అనే ప్రశ్నకు పురాణాత్మకమైన కారణం ఇలా ఉంది. వరాహస్వామి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ అవతారం. భూమిని రక్షించి పాతాళం నుంచి పైకి తెచ్చిన స్వరూపమే ఆయన. పురాణాల ప్రకారం తిరుమల కొండలు ముందుగా వరాహస్వామికి చెందిన క్షేత్రంగా ఉండేవి. అందుకే దీనిని వరాహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. శ్రీహరి వెంకటాద్రికి వచ్చి నివసించాలనుకున్నప్పుడు ఆ భూమి యజమాని అయిన వరాహస్వామిని అనుమతి కోరారు. అప్పుడు వరాహస్వామి ఇలా వరమిచ్చాడని స్థల పురాణం చెబుతుంది. ఈ క్షేత్రంలో నీవు నివసించవచ్చు, కానీ భక్తులు ముందుగా నన్ను దర్శించుకున్న తర్వాతే నీ దర్శనానికి రావాలి. అలా వరాహస్వామి ఆజ్ఞ ప్రకారం సాంప్రదాయం ఏర్పడింది. ఈ కారణంతోనే నేటికి తిరుమలలో ముందుగా వరాహస్వామి దర్శనం, తర్వాతే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయాలని శాస్త్ర సాంప్రదాయం. భక్తులు నేరుగా వెంకటేశ్వరుని దర్శించినా వరాహస్వామిని దర్శించకపోయినా దర్శనం పూర్తి కాదని నమ్మకం. వరాహస్వామి భూమిని కాపాడినవాడు, అంటే అహంకారపు భారం నుండి భూమిని లేపే శక్తి. ముందుగా ఆయనను దర్శిస్తే మనసులోని భారాన్ని దించి తర్వాత పరమాత్మ అయిన వెంకటేశ్వరుని దర్శించే అర్హత కలుగుతుందని భావిస్తారు. తిరుమల కొండపై వెలిసిన శ్రీనివాసుడు కేవలం విగ్రహం మాత్రమే కాదు, నిజమైన భక్తి ఉంటే ఏ రూపంలోనైనా భక్తులను దర్శనమిచ్చే ప్రత్యక్ష దైవం. పురాణాలు, భక్త కథలు, జనవాక్యాలు ఎన్నోసార్లు స్వామి భక్తులకు కనిపించి వారిని కాపాడిన అద్భుత లీలలు ఉన్నాయి. ఈరోజు అలాంటి కొన్ని ప్రసిద్ధి కథలను మనం తెలుసుకుందాం. మొదటి కథ. తరిగొండ వెంగమాంబ గారు పరమ భక్తురాలు. ఆమెకు స్వామి చిన్న బాలుడి రూపంలో నిత్యం దర్శనమిచ్చేవాడని కథ. ఒకరోజు ఆమె వండిన అన్నాన్ని స్వామి స్వయంగా వచ్చి స్వీకరించి తర్వాత ఆలయంలో విగ్రహం వేడిగా ఉండడం గమనించారంట. భక్తితో పిలిస్తే స్వామి ఇంటికి వస్తాడని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. రెండవ కథ. హాథీరాం బాబాజీ కథ. హాథీరాం బాబాజీ స్వామి తిరుమలలో గుహంలో నివసిస్తూ భోజనాలు చేసేవారు. స్వామి చిన్న బాలుడిగా వచ్చి ఆయనతో పాచికలు ఆడేవాడట. ఒకరోజు ఆయన బంగారం నాణాలు దొరికితే అవి స్వామి ప్రసాదమేనని తెలిసింది. నిష్కల్మష భక్తికి స్వామి ప్రత్యక్షమని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.
మూడవ కథ రంగదాసు కథ. శేషాచలం అడవుల్లో నివసించిన భక్తుడు రంగదాసు. రోజు అడవిలో ఉన్న స్వామికి పూలు ఫలాలు సమర్పించేవాడు. ఒకరోజు స్వామి గాయపడిన రూపంలో ఆయనకు కనిపించింది. ఆ గాయాలే ఆలయంలో మూల విరాట్టుకు ఉన్నాయని తెలిసింది. స్వామి తన భక్తుడిని పరీక్షించిన నీల అని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. నాలుగవ కథ పాపన్న గోపాలుడు పాలు స్వీకరించిన స్వామి కథ. పాపన్న అనే గోపాలుడు రోజు ఆవుల పాలు తీసుకొని అడవిలోని స్వామికి అర్పించేవాడు. ఒకరోజు స్వామి ప్రత్యక్షమై అతని చేతుల నుండే పాలు తాగాడట. తర్వాత ఆలయంలో అభిషేకానికి పాలు తక్కువయ్యాయి. అప్పుడు అందరికీ అర్థమైంది, పాపన్నకు దర్శనమిచ్చింది తిరుమల బాలాజీనే అని. ఈ కథ ద్వారా నిజమైన నైవేద్యం స్వామి స్వయంగా స్వీకరిస్తాడు అని తెలుసుకోవచ్చు. ఐదవ కథ అన్నమయ్య కీర్తనకు ప్రత్యక్షమైన స్వామి కథ. శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు 1000కి పైగా కీర్తనలు పాడారు. ఆయన కీర్తనలు చెబుతారు, నిన్ను చూచి నేనెరగా నీలమేఘ శ్యాముడ అని స్వామిని ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని పురాణాల ప్రకారం స్వామి అన్నమయ్యకు దర్శనమిచ్చి కీర్తనలుగా తన మహిమను పాడించారంట. ఈ కథ ద్వారా కీర్తన భజనతో భగవంతుడు ప్రత్యక్షమవుతాడు అని తెలుసుకోవచ్చు. ఆరవ కథ వృద్ధురాలికి బ్రాహ్మణుడిగా దర్శనమిచ్చిన కథ. ఒక వృద్ధురాలు రోజు దీపం వెలిగిస్తూ తన దగ్గర ఉన్న కొద్దిపాటి అన్నాన్ని స్వామికి అర్పించేది. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమెకు సహాయం చేసి అన్నం స్వీకరించి ఆశీర్వదించి మాయమయ్యాడట. తర్వాత ఆలయంలో పూజించే పూజారి చెప్పాడు, ఈరోజు స్వామి ముఖంలో విశేష కాంతి ఉంది అని. అప్పుడు భక్తులు గ్రహించాడు, ఆ బ్రాహ్మణుడే శ్రీనివాసుడు అని. ఈ కథ ద్వారా శివభక్తికి స్వామి మన మధ్యనే నడుస్తాడు అని తెలుసుకోవచ్చు. ఇప్పటికీ అనేక మంది భక్తులు చెబుతుంటారు, ఎవరు దారి చూపించారు, ప్రమాదంలో కాపాడారు, ఆపదలో పేరు పెట్టి పిలిచారు, తద్వారా కనిపించలేదు అని భక్తుల నమ్మకం. అది స్వామి వేరువేరు రూపాల్లో వచ్చాడు అని భక్తుల యొక్క నమ్మకం. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో భక్తులను వదలని దైవం. నిజమైన హృదయంతో పిలిస్తే ఏ రూపంలోనైనా వచ్చి దర్శనమిచ్చే కరుణ సముద్రుడు. ఓం నమో వెంకటేశాయ. ఇలాంటి భక్తి కథలు మీ హృదయాన్ని తాకితే శ్రీనివాసుడి కృపతో మరెన్నో అద్భుత కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వామివారి ఆశీర్వాదాలు మీతో ఉండుగాక.